తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ పడనుంది. ఈ అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలని నెట్వర్క్ ఆసుపత్రులు నిర్ణయించాయి. మరోవైపు ఇప్పటికే రాష్ట్ర సర్కార్ 100 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేసింది. పెండింగ్ బకాయిలన్నీ క్లియర్ చేయాలని నెట్వర్క్ ఆసుపత్రులు పట్టుబడుతున్నాయి. తెలంగాణలోని నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలి అని నిర్ణయించారు. గత ఏడాది కాలానికి సంబంధించి ఆరోగ్యశ్రీకి సంబంధించిన బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద గత 22 నెలలుగా బకాయిలు ఉన్నాయని నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ వివరించింది. దాదాపుగా 1400 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉండటంతో ఆసుపత్రుల నిర్వహణ భారంగా మారిందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రులతో గత ఒప్పందాన్ని పునరుద్ధరించాలి అని, ఆరోగ్యశ్రీ బకాయిలు ఎప్పటికప్పుడు విడుదల చేయాలి అని, ఆరోగ్య సేవల ధరలను పెంచాలి అని అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. పెండింగ్ బకాయిల్లో కోతలు విధించరాదు అని కోరుతున్నారు. ఈ డిమాండ్లపై మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ వేయాలి అని అసోసియేషన్ నిర్ణయించింది. ఈ 9 నెలలుగా చేసిన వివిధ ప్రయత్నాలు గవర్నమెంట్ కు సంప్రదించి మా ప్రాబ్లమ్స్ చెప్పడం అనేది జరిగింది. చెప్పినా కూడా ఈ ప్రాబ్లమ్స్ ఏవి కూడా సాల్వ్ కాలే. ఎక్కడేసిన గొంగళి ఎక్కడే ఉన్నట్టుగా ఉంది. దీనికి సంప్రదించి మేము ఈసారి కూడా దాదాపుగా ఆగస్ట్ 20th నుంచి మొన్నటి వరకు వివిధ ప్రయత్నాలు చేశాము. అవన్నీ విఫలమైన కారణంగా ఇవాళ రాత్రి 12 గంటల నుంచి ఆరోగ్యశ్రీ సేవలు తెలంగాణలో నిలిపివేయడం అనేది జరుగుతుంది. ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించాలి అని, లేని పక్షంలో సేవలను నిలిపివేస్తామని గత నెల 25వ తేదీన వైద్య శాఖ అధికారులకు నెట్వర్క్ ఆసుపత్రుల నిర్వాహకులు విన్నవించారు. 8 డిమాండ్లపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో చర్చించారు. 15 రోజులుగా చర్చల ప్రక్రియ జరుగుతూనే ఉంది. తాజాగా ఫీజు రియంబర్స్మెంట్ పై ప్రైవేటు వృత్తి విద్యా కాలేజీలు, డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు బంద్కు పిలుపునివ్వడంతో ప్రభుత్వం 600 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. నెట్వర్క్ ఆసుపత్రులు కూడా ఆందోళనను ఉధృతం చేసి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేసి పెండింగ్ బిల్లులను వసూలు చేసుకోవాలి అని భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను విడుదల చేసింది. దాంతో నెట్వర్క్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత నిర్ణయంపై వెనక్కి తగ్గుతాయా లేదా అనేది చూడాలి. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వ వైఖరితో విసిగిపోయిన నెట్వర్క్ ఆసుపత్రులు మరోసారి సమ్మెబాట పట్టాయి. బకాయిలు చెల్లించమని ఎన్నిసార్లు ప్రాధేయపడినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సోమవారం నుంచి ఆరోగ్యశ్రీ కింద ఉచిత అవుట్ పేషెంట్ సేవలను నిలిపివేశాయి. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసినట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆశా ఆరోగ్యశ్రీ సీఈఓ దినేష్ కుమార్ కు లేఖ రాసింది. ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడంతో ఆసుపత్రుల నిర్వహణ కూడా కష్టంగా మారిందని, ఈ పరిస్థితుల్లో ఉచిత ఓపీ ఇన్వెస్టిగేషన్ సేవల్ని అందించలేమని ఆ లేఖలో స్పష్టం చేశారు. 2500 కోట్ల రూపాయలకు పైగా బకాయిల విడుదల కోసం 1.5 సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నామని తెలిపారు. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ నిధులు విడుదలవుతాయనే ఆశతో సేవలు నెట్టుకొచ్చామని పేర్కొన్నారు. ప్రభుత్వానికి వివిధ స్థాయిల్లో విజ్ఞప్తులు చేసినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో సోమవారం నుంచే ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉచిత ఓపీ సేవల్ని ఆపేసినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రులు పదే సమ్మెబాటు పడుతున్నాయి. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి బీమా విధానం ప్రవేశపెట్టడం కోసం ఆసుపత్రులకు బిల్లులు చెల్లింపులు, పథకం అమలుపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో గత ఏడాదిలో ఒక్కసారి, ఈ ఏడాదిలో ఇప్పటికే 2 సార్లు ఆసుపత్రులు సమ్మెలోకెళ్లాయి. ఏప్రిల్ నెలలో సమ్మెలోకి వెళ్లిన సమయంలో సీఎం చంద్రబాబు ఆసుపత్రుల యాజమాన్యాలతో భేటీ అయ్యి బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అయినా బకాయిలు క్లియర్ అవ్వలేదు. దీంతో ఈ ఏడాదిలో 3వసారి ఆసుపత్రులు సమ్మెబాటు పట్టాయి. వాస్తవానికి గత ఏడాది నుంచి చాలా ఆసుపత్రులు అనధికారికంగా ఐపీ సేవల్ని కూడా ఆపేశాయి. పేద మధ్యతరగతి ప్రజలు ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్సల కోసం వెళ్తే ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని, దీంతో ఉచిత సేవలు అందించబోమని చెప్పేస్తున్నాయి. 200 కోట్లకు పైగా బిల్లులు నిలిచిపోవడంతో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను నెట్వర్క్ ఆసుపత్రులు పూర్తిగా ఆపేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ క్రమంలో అనారోగ్యం బారిన పడిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అప్పులు చేసి చికిత్స చేయించుకుంటే మెడికల్ రియంబర్స్మెంట్ కూడా ఇవ్వడం లేదని గగ్గోలు పెడుతున్నారు.